సో హైదరాబాదులో ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం కూడా స్తంభించిపోయింది. ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడున్న గ్లోబల్ వరల్డ్‌లో ప్రతి ఒక్కడి చేతుల్లో మొబైల్ అయిపోయింది. సరే డాటా యూజ్ చేసుకునే వాళ్ళు వేరు. కానీ దాదాపుగా అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ హై స్పీడ్ ఇంటర్నెట్ కూడా కావాలి అంటే డెఫినెట్గా ప్రైవేటు సబ్స్క్రైబర్స్ కావాల్సిందే. సో మరి వాళ్ళు ఉన్నప్పుడు చాలామంది దాని మీద ఆధారపడి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. చాలా కంపెనీలు నడుస్తూ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే మొన్న రామాంతపూర్లో జరిగిన విషాద సంఘటన వల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరి మీద దోసేసింది అంటే ఈ కేబుల్ టీవీలు వాళ్ళకి సంబంధించిన వైర్లు ఇలా అక్రమంగా పెట్టడం వల్లనే ఇది జరిగింది అని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు దే ఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ దేర్ డ్యూటీస్. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిపోయింది అంటే వాళ్ళ తప్పిదం ఉంది, వీళ్ళ తప్పిదం ఉంది. మరి ఇంత అక్రమంగా వైర్లు కడుతున్నప్పుడు వీళ్ళు ముందెందుకు అడ్డుకోలేదు అంటే ఇక్కడ ఒక 8 మంది చనిపోయిన తర్వాత వీళ్ళ జ్ఞానోదయం అయిందా ఈ కేబుల్ టీవీ వైర్ల వల్లనే ఈ సంఘటన జరిగిందని. అంటే అక్కడ ఏమైపోయింది అంటే దాన్ని ఏదో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ లాభాల కోసమో వీళ్ళ లాభాల కోసమో. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ చనిపోయిన తర్వాత కోర్టు ఇన్వాల్వ్ అయింది, ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. సో దాన్ని తప్పించుకోవడానికి గాను సింపుల్గా వీళ్ళ బాధ్యతను వదిలిపెట్టి కేబుల్ టీవీల మీద పడ్డారు. సో ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారు, టక్కన వచ్చేసి వాళ్ళ వైర్లన్నీ కట్ చేస్తూ వెళ్ళిపోయింది. సో వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. రోజుల తరబడిగా ఇంటర్నెట్ రావటం లేదు. సో ఈరోజు సమాజంలో ఇంటర్నెట్ లేకుండా జీవించే పరిస్థితి ఏర్పడిన వ్యవస్థలు తయారు చేస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఇది ఏమవుతుందంటే ఉద్యోగస్తులకు ఇబ్బంది పెడతా ఉంది, ఆర్గనైజేషన్లు ఇబ్బంది పెడతా ఉంది, వ్యక్తులను ఇబ్బంది పెడతా ఉంది. అన్ని విధాలుగా చూస్తే చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం ఫేస్ చేయటంలోనే ఇలాంటి సమస్యల నిష్ణాతులం కాబట్టి మనం పట్టించుకునే స్థితిలో లేము. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఎక్కడ ఇంటర్నెట్ కావాలనుకున్నా కూడా మనం యాక్సెస్ చేయలేని పరిస్థితి ఏర్పడిపోయింది. దీనికి కారణం ఎవరో మరి ప్రభుత్వం శోధించాలి, కోర్టులు శోధించాలి. ఎందుకంటే ఒకళ్ళు మీరు తప్పు చేసినప్పుడు వాళ్ళ మీద, వాళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళ మీద వేయటం కాదు. మొదటి నుంచిగా ఈ కేబుల్ వ్యవస్థని క్రమబద్ధీకరించి ఉంటే బాగుండేది. కానీ అది పట్టించుకోకుండా ఈరోజు సంఘటన జరిగింది కాబట్టి తాత్కాలికంగా అన్ని కత్తిరిస్తాం, సో ప్రజల్ని ఇబ్బంది పెడతాం, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతాం, మళ్ళీ ఏదైనా సంఘటన జరిగి మళ్ళీ అవకాశాన్ని తీసుకొస్తాం అన్న విధంగా వీళ్ళందరూ తయారయ్యారు. మరి ప్రభుత్వాలు స్పందించకపోతే ప్రజలు మూర్ఖుల్లాగా కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.